హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, టుడే టాపిక్ భారత్ పే స్పీకర్ అన్బాక్సింగ్ వీడియో. భారత్ పే స్పీకర్ అనేది ఇట్లా వస్తుంది. మీకు ఏదైనా బిజినెస్ పర్పస్లో యూజ్ చేస్తారన్నమాట. దీన్ని మీ షాప్లో వచ్చేసి ఎవరైనా యూపీఐ పేమెంట్స్ చేసేదానికి, అలాగే మీకు రిసీవ్ చేసుకున్న వెంటనే నోటిఫికేషన్ రావడానికి యూజ్ చేస్తారు. స్పీకర్ పే బాక్స్ అనేది కొరియర్ పర్సన్ తీసుకొచ్చి మీ షాప్లో అయితే తీసుకొచ్చి ఇస్తారనమాట. ఈ బాక్స్ని మీరు చేయాల్సిందంటే ఇట్లా రెడీ చేసుకొని, నెక్స్ట్ అలాగే ఒక ఛార్జర్ కూడా వస్తుంది బాక్స్లో. నేను ఆల్రెడీ సెట్ చేసి చూపిస్తున్నాను కదా వీడియోలో. అట్లా సిమ్ సెట్ చేసి పెట్టుకోవాలి. సెట్ చేసి పెట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ బటన్స్ ఉన్నాయి చూడండి, 4 బటన్స్ ఉన్నాయి. డిస్ప్లే చూపిస్తున్నాను కదా. అలాగే మీకు ప్లస్కి రైట్ సైడ్లో ఉండేది పవర్ ఆఫ్ బటన్ అనమాట. పవర్ ఆఫ్ చేయాలన్నా ఆన్ చేయాలన్నా అదే పనిచేస్తుంది. ప్లస్ అలాగే మైనస్కి లెఫ్ట్ సైడ్ ఉండేది మీకు సెకండ్ టైం పేమెంట్ ఇవ్వడానికి. మీకు ఎవరైనా యూపీఐ పేమెంట్ వేసినప్పుడు సెకండ్ టైం మీరు పేమెంట్ ఇవ్వడానికి అనమాట. అది ప్లస్ మైనస్ అనేది వాల్యూమ్ పెంచుకోవడానికి, అలాగే తగ్గించడానికి అనమాట ఇది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఫీచర్స్ వచ్చేసి మీకు ఛార్జర్ అయితే వస్తుంది. మినిమం ఛార్జింగ్ వచ్చేసి 4 అవర్స్ పెట్టుకోండి స్పీకర్కి. 4 అవర్స్ పెడితే మీకు 24 అవర్స్ లేదంటే 48 అవర్స్ దాకా వస్తుంది అనమాట ఛార్జింగ్. వాళ్ళు ఛార్జింగ్ అయిపోయినా మళ్ళీ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సెకండ్ మీకు బటన్స్ చూపిస్తున్నాను కదా డిస్ప్లేలో, సేమ్ అట్లా ఆపరేట్ చేయండి. అంతా బాక్స్ అంతా రెడీ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే పవర్ ఆన్ చేసి పెట్టుకోండి. ఆన్ చేసి పెట్టుకుంటే మీకు పేమెంట్స్ అనేవి రిసీవ్ అవ్వగానే మీకు ఇంట్లో నోటిఫికేషన్ అనేది వెంటనే వచ్చేస్తుంది అనమాట. అది ఫ్రెండ్స్. అలాగే మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఛార్జర్ ఇది ఫైనల్గా. ఛార్జర్ వచ్చేసి మీకు కంపెనీ వాళ్ళే పంపిస్తారు. దాన్ని సేఫ్ ప్లేస్లో పెట్టి యూజ్ చేసుకోండి. అది ఇంకేమైనా విశేషాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే భారత్ పే స్పీకర్ గురించి వీడియో కింద కామెంట్ చేయండి. మీకు కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. అది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.